లో 20వ వచనాన్ని మనము ఈ వారమంతా ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, యెహోషాపాతు రాజు ఇశ్రాయేలుల ప్రజలు శత్రు భయం చేత బాధపడుతున్నటువంటి సందర్భంలో యూదా వారలారా, ఇశ్రాయేలు కాపురస్తులారా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు చెప్పాలి, అప్పుడు మీరు తీరపరచబడుదురు. అందరూ చెప్పాలి, ఎప్పుడు? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు, అందరూ చెప్పాలి, అప్పుడు మీరు తీరపరచబడుదురు. ఎప్పుడు? దేవుడైన యెహోవాను నమ్ముకొని మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మధ్యవచనం ఏది అని చెప్పాను నేను? అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అర్థమవుతుందా? ఇదొక్కసారే చెప్తా, మళ్ళా చెప్పాను, అందరూ గుర్తుపెట్టుకోవాలా. బైబిల్ గ్రంథములో ఆదికాండం 1వ వచనము నుండి ప్రకటన గ్రంథం ఆఖరి వచనానికి మధ్యలో ఉన్న మధ్యవచనం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బిగ్గరగా చెప్పండి, ప్రభు నామమున మహిమపరచాలి. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ గ్రంథంలో మిడిల్ పాయింట్, మధ్యవచనం బైబిల్ గ్రంథంలో ఇది. ఈ మధ్యవచనానికి యువతల సైడ్ ఉన్న మొత్తం, ప్రారంభం నుండి ఉన్న మొత్తం, ఈ మొత్తం పైన ఈ వచనంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచమంతా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏం మేలు? ఎందుకు మేలు? ఎవరికి మేలు? ఎందుకు మేలు? ఎవరికి మేలు? ఏమిటి ఆ మేలు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏం మేలు? ఎవరికి మేలు? అర్థమవుతుందా? ఏంటి ఆ మేలు? ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మరి రూతుతో అనుకుంటా తన కోడలు అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అంటుంది. యెహోషాపాతు ఇశ్రాయేలుల ప్రజలతో అంటున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నీవే మాకు దిక్కుని ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఆయన వైపు మల్లుదాం. అర్థమవుతుందా? ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఈ శత్రువులపై విజయాన్ని ఆయనే మనకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలూరులో జ్యోతిరాజయ్య గారు అని గొప్ప దైవజనుడు, వారి దగ్గర 40 రోజుల ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి మనం ఇక్కడ ఏ వాక్యం వింటున్నామో ఆ లైవ్ లో కూడా అదే వాక్యం గొప్ప దైవజనుడు బోధిస్తున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ 3 రకాల శత్రువులు ఇశ్రాయేలు సైన్యంపై రావడం మనం చూస్తాం. మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు అని 3 రకాల మరి తెగల వారు వచ్చినట్టుగా మనం చూస్తాం దినవృత్తాంతముల గ్రంథంలో. ప్రియులారా, ఈ దినవృత్తాంతముల గ్రంథంలో సొలొమోను మొదలుకొని యెరూషలేం పతనం వరకు యూదా రాజుల చరిత్రలోని కొన్ని సంఘటనలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పుస్తకం యొక్క కాల వ్యవధి, మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం పుస్తకాల కాల వ్యవధి కంటే దాదాపు 384 సంవత్సరాలు ఈ పుస్తకాన్ని వాటితో సరిపోల్చే అవకాశం ఉందని చరిత్ర తెలియజేస్తుంది. అయినా కానీ దినవృత్తాంతముల 2వ గ్రంథములో యూదా చరిత్రను ఎక్కువగా వివరిస్తూ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలును చాలా మట్టుకు విస్మరిస్తూ ఉంది.
యూదాతో సంబంధించిన విషయాలలో మాత్రం ఇజ్రాయేలు గురించిన ప్రస్తావించడం జరిగింది. దావీదుతోనూ అతని సంతతితోనూ దేవుడు చేసిన నిబంధనను కొనసాగించడంలో దేవుడు నమ్మకస్తుడుగా ఉన్నాడని చూపించడమే ఈ పుస్తకం యొక్క రచయిత యొక్క ఉద్దేశము కనబడుతుంది. చపటుడు ప్రభునామాన్ని మహిమపడదాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం యొక్క సారాంశం, ఈ దినవృత్తాంతముల గ్రంథము యొక్క ప్రియులారా ఉద్దేశం, ఈ సారాంశం ఏంటంటే, జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు నమ్మకస్తుడుగా ఉన్నాడని చూపించడమే. దేవుడు నమ్మకస్తుడుగా ఉన్నాడని చూపించడమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. పౌలు ఏమంటాడంటే, మరి మేము నమ్మదగిన వారము కాకపోయినా మీరు నమ్మదగిన దేవుడు. భక్తుడైన యోహాను గారు కూడా అదే అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మరి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ, సాధారణముగా మనిషి సహింపగలిగినంత కంటే అధికముగా శోధన మిమ్మల్ని పడనీయడు, అంతేకాదు ఆయన నమ్మదగిన వాడు, శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కూడా కలుగ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న వేళలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నమ్మకస్తుడుగా ఉన్నాడని చూపించడమే దీని యొక్క ఉద్దేశం. అందుకనే యెహోషాపాతు కూడా, యూదా వారలారా, ఇశ్రాయేలు కాపురస్తులారా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మనం ప్రియులారా ఎటు వెళ్ళినా మనం రావాల్సింది ఏంటంటే, మీరు విశ్వాసములో నిలిచి ఉండకపోతే, రాత్రి చదువుకున్న యెషయా గ్రంథంలో, మీరు విశ్వాసములో నిలిచి ఉండకపోతే నిలవలేరు, పతనమైపోతారు. కారణం ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ పతనానికి ప్రియులారా ఏంటి కారణం అని అంటే, నీ అవిశ్వాసమే. నీ పతనానికి కారణం నీ అవిశ్వాసం. నీ అపజయానికి కారణం నీ అవిశ్వాసం. జాగ్రత్తగా గమనించాలి. మీకు పేతురును ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను. సముద్రంలో మీరందరూ ప్రయాణం చేస్తా ఉన్నారు ఓడలో. తెల్లవారుజామున వేకువజాముననే వీరు వెళ్తున్నటువంటి ఈ పడవకి ఎదురుగా ప్రభువైన యేసుక్రీస్తు నీటి మీద నడిచి వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీటి మీద నడిచి రావడం వీరు చూసినప్పుడు వీరు ఆందోళన చెందారు, కలవరం చెందారు, భయపడ్డారు. ఏమని? నీటి మీద నడిచి రావడం ఏంటి, ఎవరు నడిచొస్తున్నారు, ఇది దయ్యమా భూతమా అని భయపడిపోయారు. పేతురు భయపడిపోయాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నేనే భయపడకుడి అని చెప్తాడు, నేనే భయపడొద్దండి అని చెప్తాడు. అప్పుడు పేతురు ఏమంటాడో తెలుసా? పేతురుకు ఆవేశం ఎక్కువ, దూకుడు ఎక్కువ, దురుసు ఎక్కువ, చాలా హుషారు. ప్రభువా, నీవే అయితే ఈ నీటి మీద ఇప్పుడు నువ్వు నడిచేస్తున్నావు కదా, మేము దయ్యం అనుకుంటున్నాం, భూతం అనుకుంటున్నాం. ఒకవేళ నీవే అయితే నేను కూడా ఈ నడిచి మీద రావడానికి సెలవివ్వు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునితో ఇలా మాట్లాడడానికి సాహసం చేయగలిగిన వారు ఎవరండి? అర్థమవుతుందా? చూడండి, అంటే ఇప్పుడు పేతురు ఆ మాట అనడంలో అపనమ్మకం కనబడతా ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నేనే భయపడొద్దండి అని చెప్పిన తర్వాత కూడా నీవైతే నేను కూడా నడవడానికి సెలవివ్వని అడుగుతూ ఉన్నాడంటే పేతురులో ఏం కనబడుతుంది? అక్కడ నడిచొచ్చేది దేవుడే అని విశ్వసించడం కనబడడం లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే రా అన్నాడు. రా అన్నప్పుడు ఏం చేయాలా? వెళ్ళాలంతే. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడినాడు, అబ్రహామా, నీవు దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ స్వదేశము నుండి, నీ రాష్ట్రంలో నుండి రా బయటికి అన్నాడు. నువ్వు చెప్పేది ఎవరు, నువ్వు ఎవరివి అని అడగలే. మోషే అడిగినాడు మరలా, ప్రభువా
ఇశ్రాయేలీయుల ప్రజలను బానిసత్వ బ్రతుకుల నుండి విడిపించడానికి నన్ను వెళ్ళమంటున్నావు, మంచిదే. మరి నిన్ను పంపిన దేవుడు ఎవరు అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఏ దేవుడు నిన్ను పంపాడని అడిగితే నేనేం చెప్పాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుడు తన్ను తానుగా పరిచయం చేసుకున్న విషయం ఏంటో తెలుసా? మొదటి వాడను కడపటి వాడను ఆయన నేనే పంపానని చెప్పు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఉన్నవాడను అనువాడనై ఉన్న నేను పంపానని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత తన్ను తానుగా పరిచయం చేసుకుంటూ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడనని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పాడని చెప్పు. మిమ్మల్ని బానిస కట్ల నుండి, బానిస బ్రతుకులో నుండి, బానిసత్వంలో నుండి, ఇనుప కొలిములో నుండి, ఇబ్బంది కొలిములో నుండి, కన్నీరులో నుండి, నిట్టూర్పులో నుండి, దుఃఖములో నుండి, శాపములో నుండి, ఆ యొక్క బానిస కట్ల నుండి, ఆ బానిస బంధకాల నుండి మిమ్మల్ని విడిపించడానికి నన్ను పంపాడని చెప్పు. ఎవరు పంపారంటే ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. అనువాడు అంటే ఏంటి? అనడం అంటే ఏంటి? పలకడం అంటే మాట్లాడడం. మాట్లాడే దేవుడు పంపాడని చెప్పు. హాగరంటది మాట్లాడే దేవుడవు నీవయ్యా అని. చెప్పదోడు ప్రభునామాన్ని నామపరచాలి. యోయలో తన కుమారుడైన ఇస్మాయేలు నీటి కోసం దప్పికతో బాధపడుతున్న సందర్భంలో ఆ యొక్క దేవదూత హాగర్తో మాట్లాడినప్పుడు హాగర్ చెప్తాది, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టును కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు, యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడైన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి రాత్రి మనం ధ్యానం చేశాం. ఆయనకు మొర పెడితే, మనము స్థిరంగా ఉంటే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన మనలను ఏం చేస్తాడు? మన ప్రార్థన అంగీకరిస్తాడు, మనలను ఉద్ధరిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనలను ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయనను మాత్రమే నమ్మినప్పుడు. అర్థమవుతుందా? అందరూ ఒకటే అంటుంటారు చాలా మంది. అందరూ ఒకటే, అందరూ ఒకటే, అంతా ఒకటే. ఏంటొకటే? ఎట్లయితుంది? మీరు మీరే, నేను నేనే. అర్థమవుతుందా? దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. బిగ్గరగా చెప్పలేదు ప్రభునామాన్ని మహిమపరచాలి. ప్రేమైన దేవుని బిడ్డలా చూడండి, యోహాను సువార్తలో కూడా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పదును. నేను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు ఆయన. లేడు అంతే, ఇంకా లేడని నమ్మాలి. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మొదటివాడు కడపటివాడు నేనే, అల్ఫా ఒమేగా. ఆయన దేవుడు ఆయనే, ఆది అంతము లేనివాడు ఆయనే, సమస్తానికి ముందున్నవాడు ఆయనే, సమస్తాన్ని కలిగించిన వాడు ఆయనే, సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. చెప్పలేదు ప్రభునామాన్ని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశం, భూమి ప్రియులారా, పక్షులు, జంతువులు, సముద్రాలు, జీవచర రాశులు అన్ని ప్రతిది కూడా ఆయన ద్వారానే నిర్మింపబడ్డాయి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అది నమ్ముతారు, ఇది నమ్ముతారు, అది నమ్ముతారు, ఇది నమ్ముతారు, అన్ని నమ్ముతారు. విశ్వాసులకు అవిశ్వాసులతో పాలు ఎక్కడిది? వెలుగునకు చీకటితో ఏమీ పొందిక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 8వ వచనంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏమిటి ఆ మేలు? ప్రేమైన దేవుని, ఎవరికి ఆ మేలు అని అంటే, ఏమిటి ఆ మేలు అంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట ద్వారా, అర్థమవుతుందా? లేదా యెహోవాను ఆశ్రయించుట ద్వారా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు అంటే దాని అర్థమేమి? ఆశ్రయించడం అంటే నమ్మడం. ఇది వరకు మన జీవితాలలో దేనినో మనము ఆశ్రయించి ఉండవచ్చు, ఎవరినో నమ్మి ఉండవచ్చు. కానీ ఈ మధ్యాహ్న వేళలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనలను పుట్టించెను. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఆయనను నమ్మితే మీకు మేలు, ఆయనను ఆశ్రయిస్తే మీకు మేలు. ఏంటి ఆ మేలు అంటే, దావీదు తెలియచేస్తాడు, నా అతిక్రమములను ఆయన తుడిచివేసి ఉన్నాడు. 100వ కీర్తన 103వ కీర్తన 1వ వచనం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా అంతరంగములనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములనన్నిటినీ క్షమించువాడు. ఏంటి ఆ మేలు? దేవుడైన యెహోవాను నమ్మితే, దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తే ఏంటి ఆ మేలు అని అంటే, ఆయన నీ దోషములనన్నిటినీ క్షమించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని ధర్మశాస్త్రం ప్రకారం కట్టివేశారు. అర్థమవుతుందా? అయితే మరి దేవుడు ఉన్నాడు అక్కడ, ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. వారందరిలో ఈ ఆమె పేరు వ్రాయబడలేదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు చెప్పలేదు కానీ, ఆమె గురించి పలకబడిన మాట ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. బోధకుడు ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలసి ఉన్నది కదా అని అడుగుతా ఉన్నారు. ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడు ఎవరో మొదటిగా ఆ స్త్రీపై రాయి వేయండి. ఆయన నీ దోషములను క్షమించువాడు అనేటువంటి మాటను బట్టి మనం చూస్తే, అంత సమాజములో ఈ స్త్రీని క్షమించడానికి ఎవరికి కూడా మనసు రావడం లేదు. ఆమెతోనేమిలే క్షమించుదాం అని ఎవరు అనడం లేదు. ధర్మశాస్త్రాన్ని ముందు వెళ్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంపై ఎవరికి ఉంది అధికారం? ఆయనకే ఉంది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు వీళ్ళని అడుగుతున్నాడు, మీలో పాపం లేని వాడెవడు మొదట రాయి వేయండి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ దోషములను క్షమించేవాడనంటే ఆయన మాత్రమే క్షమించగలడు. చెప్పలేదు ప్రభునామాన్ని మహిమపడదాం. పశ్చాత్తాపము కలుగులేని దయగల చూపులతో క్షమింపబడుదురా ఎవరైనా, ఎంతటి ఘనులైనా. పశ్చాత్తాపము కలుగులేని దయగల
అడుగురా ఎవరైనా ఎంతటి గనులైనా ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన దయా సాగరం ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన దయా సాగరం చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా ప్రజలందరూ కూడా ఈ స్త్రీని ద్వేషముతో చూస్తున్నారు, పగతో చూస్తున్నారు, కోపముతో చూస్తున్నారు, చంపాలనే ఆలోచనతో చూస్తున్నారు, కట్టేసి రాళ్లతో కొట్టాలనేటువంటి చూపుతో చూస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాల క్రితం ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రియమైన దేవుని బిడ్డలారా తన మహిమనంతా విడిచిపెట్టి కనికరముతో ప్రేమతో ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవుడు మాత్రం, అందరిని సృష్టించిన ఆ దేవుడు మాత్రం ప్రియులారా ఆ స్త్రీ వైపు ఎట్లా చూస్తున్నాడంటే ప్రేమతో, జాలితో, కనికరముతో చూస్తున్నాడు. అప్పుడు ఆ మాట చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఒకరి మొహాలను ఒకరు చూసుకుంటూ ఒక్కరు కూడా ఆ స్త్రీ పైన రాయి వేయడానికి సాహసం చేయలేకపోయారు. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ ఒక్కతే నిలబడింది. ప్రభు నిలబడ్డాడు. అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదంట? ఎవరు వేయలేదంటే లేదు ప్రభు అంటే నేను కూడా నిన్నేమి చేయను. చెప్పలేడు ప్రభునామాన్ని మహిమపడతాను. సమాధానము గలదానవై తిరిగి వెళ్ళు. కొట్టు బిగ్గరగా చెప్పట్లేదు. సమాధానము గలదానవై తిరిగి వెళ్ళు. అక్కడికి ఎలా వచ్చింది? వేదనతో, నిందలతో, అవమానముతో, దుఃఖంతో, నిట్టూర్పుతో, కన్నీళ్లతో, ఎవరు తీసివేయలేనటువంటి బాధతో వచ్చింది. కానీ ప్రియులారా, ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత తన హృదయమంతా తేలిక చేయబడి హృదయానందముతో, పరమానందముతో ఆ స్త్రీ తిరిగి వెళ్ళే కృపను దేవుడిచ్చాడు. ఆయన మాట్లాడగలిగిన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతో మాట్లాడితే నీలో ఎంత బాధ ఉన్నా కనబడదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఎట్టి స్థితిలో ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా, ప్రేమైన దేవుని బిడ్డలారా అంతా కూడా ఆయన ఏం చేస్తాడంటే తన పైన వేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిన్న రాత్రి యాకోబు పత్రికలో మనం చూశాం కదా, మీరు చింతించడం వలన మీరేమి చేసుకోలేరు. ఏ విషయం కూడా మీరు చింతించొద్దండి. మీ చింత యావత్తు నాపై వేయండి. తండ్రి తన పిల్లల పట్ల ఏ రీతిగా శ్రద్ధ తీసుకుంటాడో నేను మీ పట్ల ఆ విధమైన శ్రద్ధ తీసుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలైన స్త్రీని ఇక్కడ మనం చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడైన యెహోవాను నమ్మితే లాభం ఏంటి, ఆయనను ఆశ్రయిస్తే లాభం ఏంటనంటే ఆయన మన దోషములను క్షమించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పాపములను క్షమించగలిగిన దేవుడు. ఆయన మాత్రమే క్షమించడానికి అధికారం ఉంది. అందుకే ఈ పాపాత్మరాలైన స్త్రీని ఆయన క్షమించాడు. ప్రేమైన దేవుని బిడ్డలా, ఎందుకంటే పాపములను క్షమించడానికి ఆయన ఏం చేశాడంటే కలవరి శిలువలో వెల చెల్లించాడు. పాపములను క్షమించాలంటే పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి. ఆ పరిశుద్ధుడైన దేవుడు రక్తమును చిందించిన దేవుడు పాపుల కోసం, పాపముల కొరకు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరనే జవాబు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే జవాబు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వలోక పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగ. సర్వ మానవుల పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. తద్రక్తం అంటే ఆయన రక్తం, పరమాత్ముడైన రక్తం
పుణ్యదాన బలియాగంగా ఆయన మాత్రమే చెల్లించాడు. అందుకనే దావీదు అంటున్నాడు తన జీవితంలో, ప్రియులారా, దావీదు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు ప్రియులారా. అంత గొప్ప వ్యక్తి, దేవుని ఇష్టానుసారుడు, దేవుని చేత కోరబడిన వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, ఆయన నీ దోషములను క్షమించువాడు. యెహోవా మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు. అంటే ఎంత మేలు అంటే ఎంతో మేలు. ఏమిటి ఆ మేలు అంటే మన పాపములు క్షమింపబడడం, మన దోషములను క్షమించగలిగిన మేలు. ఏంటి ఆ మేలు అంటే మొదటిది మన పాపములకు క్షమాపణ దొరికినటువంటి మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయిస్తే మంచిగుంటే పని చేయనిస్తాడు, మంచిగా లేకపోతే తృణీకరిస్తాడు. అర్థమవుతుందా? కానీ మన రాజు ఈ లోకంలో ఉన్న రాజుల లాంటి వాడు కాదు. రాజులకు రాజు ఆయన, రాజులకు రాజు. పాపశాపముతో పడి ఉన్న పాపమంతా పరిహరించిన పావనుడగున ప్రియ యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే క్షమించగలడు. ఆయన మాత్రమే మన దోషములను, మన పాపములను క్షమించగలడు. కాబట్టి ఆయనను మనము నమ్ముకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని నమ్మినా, ఎవరిని నమ్మినా ఫలితం లేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఎవరి వలననో రక్షణ కలుగదు, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేదు. ఎవరి వలన? మనుషుల వలన రక్షణ కలగదు, రాజుల వలన కూడా రక్షణ కలగదు. చూడండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు మనల్ని ఏమైనా రక్షించగలడా? ఆపదలో ఉన్నారనుకో, ఆరోగ్యశ్రీ వెళ్ళండి, ఆపరేషన్ చేయించుకోండి అంటాడు. ఇంకా లేదంటే ఒకవేళ 50,000 1,00,000 చెక్ ఇచ్చి చూయించుకోండి అంటాడు. అంటే కొంతకాలం ఈ లోకంలో నీవు బ్రతికి ఉండడానికి సీఎం అయినా పిఎం అయినా సహాయం చేయగలడేమో కానీ నీ ఆత్మను అగ్నిగుండము నుండి, నరకము నుండి తప్పించగలడానికి వాళ్ళకి ఎవరికి శక్తి లేదు. నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే మనకు రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు ఏమంటారంటే, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మాలి, తర్వాత బాప్తీసం పొందాలి. ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుడని నీ హృదయంలో నమ్మాలి. ఎలా ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. దయ్యాలు కూడా ఒప్పుకుంటాయి, అట్లా కాదు. దయ్యాల హృదయంలో నమ్మవు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి హృదయం ఉండదు. దయ్యాలు విశ్వాసం ఉంచవు, ఒప్పుకుంటాయి కానీ, నమ్ముతాయి కానీ ఒప్పుకోవు అన్నమాట. మనం నమ్ముతాం, ఒప్పుకుంటాం. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షింపబడదు. ఆ తర్వాత ఆయనను నమ్మితే రెండవ మేలు ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, తన్ను ఎందరూ అంగీకరించరో వారందరికీ. ఎవరికి? ఆయనను అంగీకరించిన వారందరికీ. ఆ తర్వాత ఆయనను అంగీకరించడమే కాకుండా ఆయన నామాన్ని విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి ఆయన నామం? నజరేయుడైన యేసుక్రీస్తు. నామము అంటే పేరు. నామకరణం అంటుంటాం కదా మనం. నామము అంటే పేరు. ఏం పేరు? ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హృదయంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించాలి. నోటితో నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని, ఆ పేరును ఒప్పుకోవాలి. అప్పుడు నీవు రక్షింపబడదు. తన్ను ఎందరూ అంగీకరించరో వారందరికీ
తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ. యోహాను సువార్త 10:12 తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ ఆయన పిల్లలు కావడానికి ఆయన అధికారమును అనుగ్రహించాడు. చెప్పగలడు ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనమందరం ఎవరము? ఆయన పిల్లలము. అందరూ చెప్పాలి, ఎవరు మనమందరం? రాజులైన యాజక గుంపులు, రాజులైన యాజక గుంపులు, నన్ను కూడా నీ సొత్తైన, నన్ను కూడా నీ సొత్తైన పరిశుద్ధ జనములు చేర్చితివి, పరిశుద్ధ జనములు చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై జై. దేవునికి మహిమ కలుగును. ఇక చిత్రం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు ఒక స్థలం ఉంది, అపవాదికి కూడా పిల్లలు ఉన్నారు. యోహాను సువార్త 8:44 చదవండి. వినయ ఏం చెప్పినా? ఇప్పుడు ఏం చెప్పినా? ఇప్పుడు నేను ఏం చెప్పినా? ఏంటి మీ ముగ్గురు మధ్యాహ్నం డిస్కషన్? మరి ఆదాం నుంచి వచ్చింది, మరి ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు? దెబ్బ వేయడమే కదా మన పని. వినండి, దేవుని పిల్లలకు ఒక స్థలం ఉంది, అపవాది పిల్లలకు కూడా ఒక స్థలం ఉంది అని చెప్పారు.